హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, మీరు గనక SSCGD 2026 ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా ఈ గైడెన్స్ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాపర్ గా వినండి. మీకు SSCGD 2026 ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ ఏ విధంగా మనం సాధించగలుగుతాం, ఎగ్జామ్స్ ఏ టైంలో ఉంటాయి, ఇవన్నీ క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తానండి. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. రైట్? సో ఒకసారి చూద్దామండి. మనకు thumbnail లో నేను చెప్పినట్టుగా ఏ నెలలో మనకు ఎగ్జామ్స్ ఉంటాయి, మనకు తక్కువ టైంలో అంటే చాలా తెలివిగా ఏ విధంగా మనం మన సబ్జెక్టులను క్లియర్ చేసుకోవాలి, ఎలాంటి సబ్జెక్ట్స్ మనం ఫస్ట్ చదువుకోవాలి, ఎలాంటి సబ్జెక్ట్స్ కు తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తక్కువ టైం కేటాయించుకోవాలి, ఇవన్నీ గైడెన్స్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. దయచేసి అసలు మర్చిపోవద్దు, అసలు మనము సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అనమాట. రైట్? సో ఇన్ ది సేమ్ వే మనకు సైనిక యాప్ లో 2026 ఎగ్జామినేషన్ కు సంబంధించి SSCGD 3.0 కోర్సు అనేది కూడా ఆల్రెడీ ఉందండి. చాలా మంచి కంటెంట్ ఇచ్చి కొత్త కంటెంట్ కూడా అప్డేట్ చేస్తూ, ఈ కంటెంట్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ప్రీవియస్ గా వచ్చిన దాదాపు ఒక 70 ఫుల్ టెస్ట్ సిరీస్, 70 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ లో మీకు వీడియో క్లాసెస్ ఫార్మాట్ లో మేము మీకు అందజేయబోతున్నాము. ఈ విషయాన్ని గమనించాలి. 70 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ లో వీడియో క్లాసెస్ ఫార్మాట్ లో అనమాట. రైట్? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మెయిన్ కంటెంట్ చూసిన తర్వాత ఈ ఫుల్ టెస్ట్ సిరీస్ 70 ఫుల్ టెస్ట్ సిరీస్ లో అటెండ్ చేశారంటే ఇంకేం చేసుకోవాలి, ఇంకా ఎలాంటి టెస్ట్ సిరీస్ లో అటెండ్ చేయాల్సిన అవసరం లేదు మోస్ట్లీ. ఎందుకంటే ఈ 70 ఫుల్ టెస్ట్ సిరీస్ లోనే దాదాపుగా ప్రతి సబ్జెక్ట్ లో 1440 క్వశ్చన్స్ కవర్ అవుతాయండి. అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకే 1440 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్ లో కవర్ అయితే ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? రైట్. సో ఒకసారి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో దయచేసి ఖచ్చితంగా మీరు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమోస్ చూడండి. డెమోస్ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతనే కోర్స్ తీసుకోండి. బైలింగ్వల్ లో ఉంటుంది. మోస్ట్లీ తెలుగుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్? ఈ యొక్క దివాళీ ఆఫర్ ఇంకొక 1 డే అనేది మనం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. రైట్? ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రైట్? సో మనకు నోటిఫికేషన్ పరంగా తీసుకుంటే దానికంటే ముందు వచ్చేసి మనకు వేకెన్సీస్ కూడా చూడండి. ఎవ్రీ ఇయర్ దాదాపుగా 50,000 వేకెన్సీస్ అప్రాక్సిమేట్ గా మనకు వస్తూ ఉంటాయి అనమాట. ఈసారి కూడా 50,000 వేకెన్సీస్ మనం అప్రాక్సిమేట్ గా కాల్కులేట్ చేసుకోవచ్చు. రైట్? సో ఈ యొక్క వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ డేట్ మనకు అప్రాక్సిమేట్ గా మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చిన ప్రకారం అయితే అక్టోబర్ లో రావాలి. రైట్? సో మనకు ఈ అక్టోబర్ లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే థింగ్స్ ఆర్ గెటింగ్ డిలేడ్ అనమాట. SSC లో మనకు ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ వీళ్ళందరూ చేంజ్ కావడము, సమ్ ఇష్యూస్ రైజ్ కావడము, దానివల్ల ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ కావడము, నోటిఫికేషన్స్ రిలీజింగ్ కూడా కొద్దిగా పోస్ట్ పోన్ కావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనకు మోస్ట్లీ నవంబర్ మిడ్ ఆ టైంలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నవంబర్ 10 నుంచి 20 మధ్యలో, నవంబర్ మిడ్ అంటే నవంబర్ 10 నుంచి 20 మధ్యలో SSCGD నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి మరి సార్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఉండొచ్చు, మరి జనవరిలో అఫీషియల్ వెబ్సైట్ లో అయితే జనవరి, ఫిబ్రవరి అనేసి మెన్షన్ చేశాడు అనమాట. మరి అలా కండక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మరి అంత తొందరగా నవంబర్ లో రిలీజ్ చేసి జనవరిలో ఇమీడియట్ గా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంటే దాని పాసిబిలిటీస్ ఒకసారి చెక్ చేసుకుందాం. దానికంటే ముందు SSCGD కంటే ముందు మనకు MTS ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు, ఇంకా డేట్స్ రిలీజ్ కాలేదు. మోస్ట్లీ డిసెంబర్ లోపల MTS ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. డిసెంబర్ లోపల MTS ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. మన SSCGD నోటిఫికేషన్ కంటే ముందే జూనియర్ ఇంజనీర్ కావచ్చు, కానిస్టేబుల్ డ్రైవర్, ఢిల్లీ పోలీస్ సంబంధించింది కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించి కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ ఇంకా మళ్ళీ సేమ్ అదే ఢిల్లీ పోలీస్ సంబంధించి ఇవన్నీ చిన్న చిన్న నోటిఫికేషన్సే. బట్ ఖచ్చితంగా వీటికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలి. కానిస్టేబుల్ అయితే ఇప్పుడు ఏదైతే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి గ్రేడ్ C స్టెనోగ్రాఫర్ కు సంబంధించి ఈ నోటిఫికేషన్స్ మన SSCGD కంటే ముందే మనకు వీటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మేబీ 1 or 2 అటు ఇటు లేట్ గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకేంటంటే జనవరిలో ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే ఛాన్సెస్ జనవరిలో చాలా తక్కువ. ఫిబ్రవరిలో కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ అనమాట. చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ SSCGD కండక్ట్ చేసి. మాక్సిమం మనకు వచ్చేసి చూడండి, మార్చ్ అనేది మెయిన్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసే పాసిబిలిటీస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మార్చ్ టు ఏప్రిల్ ఈ 2 నెలల్లో అయితే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. టెంటేటివ్ గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్స్ అన్ని కండక్ట్ చేసిన తర్వాత కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు మార్చ్ అనేది గ్యారంటీగా పడుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన విషయం అన్నమాట. రైట్? అఫీషియల్ గా ఇంకా ఇక్కడ మార్చ్ లో కండక్ట్ చేస్తామని క్లారిటీ లేదు కానీ బట్ యాజ్ పర్ ది సినారియో చూస్తే మనం ఖచ్చితంగా మార్చ్ వరకు పొడిగించే అవకాశం అయితే ఉందన్నమాట ఎగ్జామినేషన్స్. రైట్? సో సరే, మరి మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 4-5 మంత్స్ అప్రాక్సిమేట్ గా ఒక 4 to 5 months అనేది మనకు మన చేతిలో ఉంది మన ప్రిపరేషన్ కోసం. అయితే
ఈ ప్రిపరేషన్ గైడెన్స్ అనేది ప్రాపర్ గా మీకు దొరికింది అంటే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. అదే గైడెన్స్ ఇంప్రాపర్ గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్కోరే కాదు, మీరు ఫెయిల్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ అవుతున్నాయి. నా అనుభవం ప్రకారం నేను కొంచెం మంచి గైడెన్స్ ఇచ్చేదానికే ప్రయత్నం చేస్తానండి. ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి, సార్ యూస్ఫుల్ వీడియో అనేసి. ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు, రైట్? సో ఆ గైడెన్స్ లో మీకు ఎలాంటి కంటెంట్ మీరు ప్రిపేర్ అవ్వాలి, డంపింగ్ కంటెంట్ ఎలా ఉంటుంది, రైట్, ఏ టైంలో ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కాస్త ఒక్క 10 నిమిషాలు మీరు టైం కేటాయించారంటే నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్, చూద్దామండి. ఒకసారి లైక్ కొట్టండి, అసలు మర్చిపోవద్దు. వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఇప్పటి వరకు చూస్తున్నారో స్కిప్ చేయకుండా లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు, రైట్? సో రైట్, చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీద ఒక క్లారిటీ ఉంది. 20 క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టులో వస్తాయి. మనకు 4 సబ్జెక్టులు ఉన్నాయి: రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్, రైట్? సో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క క్వశ్చన్ కి వచ్చేసి 2 మార్కులు ఉంటాయి కాబట్టి 40 అంటే టోటల్ గా 160 మార్కులు మనం కేటాయించడం జరుగుతుంది. కానీ ద బిగ్గెస్ట్ పాయింట్ అంటే మనకున్న టైం ఓన్లీ 60 నిమిషాలే. 60 నిమిషాల్లో మనకు 80 క్వశ్చన్స్ చేయాలి. దట్టు అర్థమెటిక్, రీజనింగ్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ గా ఉంటాయి, టైం టేకింగ్ సబ్జెక్ట్స్ అనమాట. బట్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్ చేసుకోవాలి ఎగ్జామినేషన్స్, రైట్? దానికంటే ముందు ఒక్కసారి మనకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ లోంచి ఎలా క్వశ్చన్స్ పడుతున్నాయి, ఏ టాపిక్ నుంచి పడుతున్నాయని ఒక 2 మినిట్స్ మనకు ఒక రివ్యూ చేసుకుంటా పోదామండి, రైట్? జనరల్ నాలెడ్జ్ కి వస్తే ఎకనామిక్స్ అండ్ స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా 3 లేదా 4 క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. జీకేలో, జాగ్రఫీలో 1 లేదా 2, హిస్టరీలో 2, నవేడేస్ ఇప్పుడు 3 కూడా పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇస్తా ఉన్నాడు ఇంపార్టెన్స్, రైట్? సో పాలిటీలో 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దాని తర్వాత బయాలజీలో 1 లేదా అది కూడా రాకపోవచ్చు, కెమిస్ట్రీలో 1 లేదా అది కూడా రాకపోవచ్చు, ఫిజిక్స్ లో కూడా అంతే. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి మనకు 2 నుంచి 3 కంటే ఎక్కువ రావు, కానీ ఈ 3 చాలా పెద్ద సబ్జెక్టులు అనమాట. మరి దీని మీద అంత టైం కేటాయించాల్సిన అవసరం ఉంటుందా చెప్పండి? ఎలా చదవాలనేది నేను చెప్తాను తర్వాత, రైట్? సో దీని తర్వాత వచ్చేసి ఇంకా స్టాటిక్ జీకే పరంగా తీసుకుంటే డాన్సెస్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, ఇంకేదైనా మిస్లేనియస్ సంబంధించి, రైట్, మ్యూజిక్స్, పర్సన్స్, అపాయింట్మెంట్స్, వీటన్నిటికి సంబంధించి కావచ్చు, పాపులేషన్ గురించి 1 లేదా 2 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ గురించి ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్స్. ఇవి జీకేకు సంబంధించిన వెయిటేజ్ ఏ విధంగా ఇస్తున్నారు అనే దాని మీద డిపెండ్ ఉంటుంది, రైట్? సో దాని తర్వాత వచ్చేసి మనకు అర్థమెటిక్ పరంగా తీసుకుంటే చూడండి, పర్సెంటేజెస్ ఖచ్చితంగా మీరు చదవాల్సిన టాపిక్ 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తాయి. రేషియో ప్రపోర్షన్ 1 లేదా 2, మిక్చర్స్ వచ్చేసి వస్తే వస్తుంది, లేదంటే 1 రావు అనమాట, రైట్? సో యావరేజెస్ అండ్ ఏజెస్ కలిపితే ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ లో. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ చాలా చక్కగా, చాలా మంచి కంటెంట్, ఉన్న కంటెంటే కాదు ఇంకా కొత్త కంటెంట్ కూడా అప్డేట్ చేస్తూ వస్తున్నాం సైనిక యాప్ లో. 2023, 24, 25లో వచ్చిన అన్ని మోడల్స్ కు సంబంధించి క్లాసెస్ చెప్పిన్నాము, రైట్? కొన్ని క్లాసెస్ అప్లోడ్ అయ్యాయి, కొన్ని క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి అనమాట. చాలా మంచి కంటెంట్, ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి, రైట్? సో ఇంట్రెస్ట్ కు సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 లేదా 2, టైమ్ అండ్ వర్క్ 2, లేదా టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ కి సంబంధించి 2 లేదా 3 క్వశ్చన్స్. సింప్లిఫికేషన్ లో అయితే 2-3 క్వశ్చన్స్ రాని. నెంబర్ సిస్టమ్ కాస్త ఇప్పుడు ఇంపార్టెన్స్ అనేది నెంబర్ సిస్టమ్ లో ఎక్కువగా ఇవ్వడం జరిగింది కాబట్టి 3 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది, రైట్? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ మెన్సురేషన్ అయితే గ్యారెంటీగా 2 క్వశ్చన్స్ మెన్సురేషన్ అయితే మీరు చూడాల్సి అనమాట, రైట్? ఇది మనకు నెక్స్ట్ రీజనింగ్ కి సంబంధించిన వెయిటేజ్ మనం ఒకసారి చూసుకుంటే మాత్రం రీజనింగ్ అంటే చాలా ఈజీగా ఇస్తాడు ఎస్ఎస్సి జీడీలో. చాలా మంది 20కి 16, 17 వరకు స్కోర్ చేయగలిగిన సబ్జెక్ట్ అనమాట, రైట్? కష్టమేమి ఉండదు ఎక్కువగా. సంఖ్యా పోలికలు అంటే అనాలజీకి సంబంధించి, మళ్ళీ వర్డ్ అనాలజీకి సంబంధించి, నెంబర్ సిరీస్ కి సంబంధించి, లెటర్ సిరీస్ కి సంబంధించి, మళ్ళీ లెటర్ అనాలజీకి సంబంధించి, రైట్? సో కోడింగ్, డికోడింగ్ కి సంబంధించి చూడండి దీని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడెక్కడ ఎంత ఇంపార్టెన్స్ వస్తున్నాయో. కానీ ఈ టాపిక్స్ లో అయితే ఖచ్చితంగా 1 క్వశ్చన్ కానీ 2 కానీ 3 కానీ క్వశ్చన్స్ గ్యారెంటీగా అడుగుతున్నాడు అనమాట. అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే మనకి ఇక్కడ తీసుకుంటే, ఎందుకంటే ప్రతి దాంట్లో మినిమం 1 క్వశ్చన్ అయితే గ్యారెంటీగా అడుగుతున్నాడు. ఓకే, బ్లడ్ రిలేషన్స్ 1 క్వశ్చన్ గ్యారెంటీగా రావడం జరుగుతుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గ్యారెంటీ 1 లేదా 2 క్వశ్చన్స్. లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది కొన్ని క్వశ్చన్ పేపర్లలో. సిట్టింగ్ అరేంజ్మెంట్ 1 లేదా 2, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో కొద్దిగా ఇస్తున్నారు అనమాట నవేడేస్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, రైట్? సో డిక్షనరీ వర్డ్స్ సంబంధించి గ్యారెంటీగా 1 క్వశ్చన్. పాచికలు ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది, లేదంటే లేదు అనమాట, రైట్? సో ఇక బొమ్మలకు సంబంధించి చూస్తే పేపర్ కటింగ్, ఎంబెడెడ్ ఫిగర్ అంటే దాగి ఉన్న చిత్రం కనుక్కోమని, ఫిగర్ అనాలజీ, ఫిగర్ పోలికలకు సంబంధించి, ఫిగర్ సిరీస్, మిర్రర్ ఇమేజెస్, వీటన్నింటిలో కూడా మనకు
మనం తీసుకుంటే ఖచ్చితంగా 5 నుంచి 4 నుంచి 5 క్వశ్చన్స్, యావరేజ్ గా 5 క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది రీజనింగ్ కు సంబంధించి. ఈ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే ఇంగ్లీష్ లో చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గ్యారంటీగా ఒక క్వశ్చన్, రైట్? ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ గ్యారంటీ 1 లేదా 2, కరెక్ట్ స్పెల్లింగ్ 1 ఖచ్చితంగా 1, రైట్? ఈ కరెక్ట్లీ స్పెల్డ్ సెంటెన్సెస్ ఖచ్చితంగా 1. సినోనిమ్స్ యాంటోనిమ్స్ కలిపితే సమ్ టైమ్స్ కొన్ని పేపర్లో 1, 2 ఇస్తున్నాడు, కొన్ని పేపర్లో 3 వరకు ఇస్తున్నాడు. కాబట్టి టోటల్ గా ఈ 2 కలిపితే 4 లేదా 5 క్వశ్చన్స్ గ్యారంటీగా మీ క్వశ్చన్ పేపర్లో పడుతుందండి. ఈ విషయాన్ని గమనించాలి. ఇక హోమోనిమ్స్ అవి చాలా రేర్ గా మనకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ప్రతి క్వశ్చన్ పేపర్లలో రావు. ఈడియమ్స్ కి సంబంధించి, టెన్సెస్ కి సంబంధించి, ఎర్రర్ డిటెక్షన్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా పడుతున్నాయి, రైట్? టెన్సెస్ అనేది మనకు డైరెక్ట్ గా అడిగే ఛాన్సెస్ అయితే తక్కువ, లేదంటే మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదంటే లాస్ట్ లో క్లోజ్ టెస్ట్ ఇలాంటి వాటిల్లో మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట, రైట్? ఎర్రర్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఖచ్చితంగా చూడండి, దీనికి వెయిటేజ్ సంబంధించి 2 లేదా 3 అలా వస్తున్నాయి. క్లోజ్ టెస్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మాక్సిమం స్కోర్ క్లోజ్ టెస్ట్ లో ఇంగ్లీష్ లో రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్? ఇది మనకు వెయిటేజ్ కు సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. అయితే మనకి ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ మార్కులు రావాలంటే ఏ సబ్జెక్ట్ లో ముందు పట్టుకోవాలి, ఏ సబ్జెక్ట్ కి ఎక్కువ టైం కేటాయించాలి, ఎలా వస్తాయి, రైట్? మీరు ఒక్కసారి చూడండి సార్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి క్వశ్చన్ పేపర్, నేను నిజంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ 10th క్లాస్ స్టాండర్డే వస్తుంది, అంతకంటే డెప్త్ రాదు. ఈ విషయాన్ని గమనించాలి. మీరు ఏదైతే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ చేస్తున్నారో 10th క్లాస్ స్టాండర్డ్ కి సంబంధించింది. బట్ కాంపిటీషన్ లో మీకు స్కోర్ ఎక్కువ వచ్చే అవకాశం రావాలి కూడా, ఓకేనా? అయితే టిపికల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అయితే ఇవ్వరండి, తక్కువే ఇస్తారు. టిపికల్ క్వశ్చన్స్ తక్కువే అడుగుతారు, రైట్? బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచిగా చేసుకోవాలి, రైట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అథమెటిక్ 20 క్వశ్చన్స్, రీజనింగ్ 20, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్. మాక్సిమం టైం మీరు పర్ డే ఒకవేళ 8 అవర్స్ కింద మీరు చదువుతున్నారంటే 6 to 7 అవర్స్ వరకు కూడా ఈ 3 సబ్జెక్టుల మీదనే ఎక్కువ టైం కేటాయించుకోండి. స్టార్టింగ్ లో ఇబ్బందిగానే ఉంటుంది, అర్థం కాదు. ఈ యొక్క స్టాటిక్ జీకే, చరిత్ర అవి ఇవి అంటే కొంచెం బాగుంటాయి, కథలు కార్ఖానాలు చాలా ఉంటాయి కాబట్టి కొంచెం బాగుంటాయి అన్నమాట. బట్ ఇక్కడ మాక్సిమం స్కోరింగ్ తొందరగా కంప్లీట్ అయిపోయే సబ్జెక్టులు ఇవి. ఈ 3 సబ్జెక్టులు మీరు కంప్లీట్ చేసుకునే టైంలో ఒక జీకేజీఎస్ కూడా కంప్లీట్ చేసుకోలేరు. ఈ విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఒక జీకేజీఎస్ కరెంట్ అఫైర్సే పెద్ద సముద్రం. అండ్ ఎగ్జామినేషన్ లో మీరు జీకేజీఎస్ అటెంప్ట్ చేసిన వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత బాగా చదవనివ్వండి, 20కి 12, 13, మాక్సిమం అంటే ఒక 15, రైట్? 12, 13కే ఆడికి సక్సెస్ అనమాట, రైట్? సో ఎవరైనా ప్రీవియస్ గా అటెండ్ చేసిన వాళ్ళు అయితే మీరు ఒకసారి చూసుకోండి ఎన్ని మీరు స్కోర్ చేస్తారని. సో అంతా ఎక్కువ టైం కేటాయించి సబ్జెక్టులు అన్ని కవర్ చేసుకోవాలని భ్రమలో ఉండి మీరు మొత్తం టైం అంతా జీకేజీఎస్ కు కేటాయించారంటే మీరు అక్కడ ఫెయిల్ అయినట్టే, బిగ్గెస్ట్ క్రాస్ పడుతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి, రైట్? ఇక్కడ స్పెండ్ చేసే టైం మాక్సిమము ఇక్కడ స్పెండ్ చేశారంటే 60 క్వశ్చన్స్ కు మీకు మీరు అంటే టైం ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఈ 60 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యారంటే మీకు 60లో 50 క్వశ్చన్స్ వరకు మీరు ఈజీగా మీరు ఆన్సర్ పెట్టగలిగే స్టేజ్కి వస్తారు. ఈ విషయాన్ని గమనించండి. అంటే మీరు మీ టైంను ఇక్కడ ఎక్కువగా మీరు అంటే కేటాయించడానికంటే, ఎందుకంటే చాలా సబ్జెక్టులు ఉన్నాయి, అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోవాలని ఒక భ్రమలో ఉంటారు, రైట్? సో ఇదే భ్రమలో ఫస్ట్ ఎవరైతే దీన్ని పట్టుకొని ఊగులాడారో తర్వాత వీటిని చదివేదానికి టైం ఉండదు, ఖచ్చితంగా అక్కడ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు అనమాట. మాక్సిమం టైము అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కి ఇవ్వండి. మీరు ప్యూర్ గా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారు అంటే. మరి జీకేజీఎస్ కి ఇవ్వకూడదా సార్ అంటే రోజు 1 గంటన్నర, రైట్? లేదు మాకు బాగా సబ్జెక్టులు మాకు బాగా వచ్చు సార్, మేము ఆల్రెడీ చదువుకుంటాం సార్ అంటే అప్పుడు మీరు టైం కేటాయించుకోండి జీకేజీఎస్ కు ఎక్కువగా, రైట్? అదర్వైజ్ మీరు ప్రాపర్ గా వీటిని మంచిగా ప్రిపేర్ అయితే మాత్రమే 100% మీరు జాబ్ కొట్టుకుంటారు అనమాట, రైట్? సో దాంతో పాటు మన సైనిక యాప్ లో 53 2024 సంబంధించి, ఒక 42 2025 సంబంధించిన షిఫ్ట్ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ లో అయితే 100% ఉన్నాయి. బట్ కొన్ని తెలుగులో అంటే మాక్సిమం తెలుగులో కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. క్వశ్చన్ పేపర్లు 1 or 2 మేబీ తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యిండకపోవచ్చు, బట్ మాక్సిమం ఇంగ్లీష్ తెలుగులో మీకు క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్స్ సైనిక యాప్ కోర్సెస్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి, రైట్? సో నెక్స్ట్ మనకు దీని తర్వాత మనకు టైం టేబుల్ ప్రకారంగా చూస్తే చూడండి, ఒకవేళ మీరు టైము ఒకవేళ ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళైతే మీరు 8 అవర్స్ అయితే ఎనఫ్ అండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉండి గత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నామంటే ఇక్కడ నుంచి 8 అవర్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా మీకు మంచి ప్లానే ఉంటుంది. బట్ ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అన్నట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి, మీరు జాబ్ రావాలంటే 10 గంటలు మీరు టైం కేటాయించుకోండి. మీకు మీ లైఫ్ లో ఈ యొక్క 6 నెలలు రోజు 10 గంటలు మీరు కేటాయించుకోకపోతే మళ్ళీ ఇంకొక సంవత్సరం, కొన్ని సంవత్సరాల వరకు మీరు వెయిట్ చేస్తూ వస్తుంటది అనమాట.
థింగ్స్ బాగలేకపోతే మన దరిద్రం అంత మంచిగా తాండవమాడుతా ఉందంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం కూడా కూలి పనికి పోయే స్టేజ్కే రావాల్సి వస్తుందండి. ఎందుకంటే ఏ జాబు లేకుంటే ఏదో ఒక జాబ్ ఏదో ఒక పని చేసుకోవాల్సి వస్తుంది. ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేసి చెప్పట్లేదు, ఫ్యాక్చువల్ రియాలిటీ చెప్తున్నాను అనమాట. ఆ విషయాన్ని గమనించాలి అదే. సో అందుకే దయచేసి 10 గంటల వరకు యావరేజ్ గా మనము ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త విద్యార్థులు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఒక 3 గంటల ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేసుకోండి, అర్థమెటిక్ ఒక 3 గంటలు ప్రాక్టీస్ చేసుకోండి, రైట్. సో జీకే కరెంట్ అఫైర్స్ మాక్సిమం 1.5 hours to 2 hours కంటే ఎక్కువ టైం కేటాయించొద్దు దయచేసి. ఇంగ్లీష్ కు మాత్రం ఖచ్చితంగా మీరు 2 గంటలు అయితే కేటాయించుకోండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు మార్క్స్ స్కోర్ ఎక్కువగా రావడం జరుగుతుందండి. ఈ విషయాన్ని గమనించాలి. దాంట్లో కూడా ఏంటి, ఏవైతే నేను ఇందాక వెయిటేజ్ చెప్పానో దాని ప్రకారము ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ కి ఇంకా ఎక్కువ మంచి టైం కేటాయించారంటే ఎగ్జామినేషన్ లో మీకు టైం చాలా తక్కువ పడుతుంది. ఫాస్ట్ గా క్యాల్కులేషన్స్ చేసేస్తారు, ఫాస్ట్ గా మీరు చదవగలుగుతారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం, పిల్లలు ఈ యొక్క కరెక్ట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మెనీ యాప్స్, 1 కాదు 2 కాదు, కొన్ని 10 యాప్స్ జస్ట్ కంటెంట్ మేము తెచ్చాము మా దగ్గర కంటెంట్ ఉందని జస్ట్ ప్రజెంట్ చేసుకుంటారని, కానీ ఆ కంటెంట్ ఆ పర్టికులర్ నోటిఫికేషన్ కు సూటబులా కాదా, ఆ పర్టికులర్ నోటిఫికేషన్ కు సంబంధించి కాని కంటెంట్ కూడా యాప్ల్లో ఉన్నాయి. పిల్లలు ఏం చేస్తారంటే ఇంత ఇచ్చారు కదా మేము ఇది అంతా చదవాలి కదా అని ఒక భ్రమలో ఉంటారండి. దయచేసి ప్రాపర్ కంటెంట్ యాజ్ పర్ ది సిలబస్ ఏదైతే ఉందో అదే మీరు చదువుకోండి. ఒకవేళ అందులో ఎంత పడితే అంత ఇచ్చినా కూడా మీకు మీ సిలబస్ ప్రకారం ఎంత ఉందో అదే మీరు చదువుకోండి. ఈ విషయాన్ని గమనించాలి, రైట్. ఆ కరెక్ట్ కంటెంటా కాదా ఇచ్చింది అనేది సెలెక్ట్ చేసుకోవడం అది మీ రెస్పాన్సిబిలిటీ అండి. ఈ విషయాన్ని గమనించాలి. ఓవర్ డంపింగ్ అదే నేను ఇందాక చెప్పాను, మనకు కావాల్సింది ఒక 10 గంటల క్లాస్ అయితే 30 గంటల వీడియోస్ అందులో ఉంటాయి అనమాట. అన్నెసెసరీ మనము మన దగ్గర టైం ఉండదు, అంత లెవెల్ ఆఫ్ డెప్త్ ఉన్న క్వశ్చన్స్ పడవు. ఈ విషయాన్ని గమనించండి చాలా చక్కగా. ఎందుకంటే చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. ఫర్ సపోజ్ ఏదైనా ఒక టాపిక్ సంబంధించి ఒక 15 గంటల క్లాస్ ఉంది, ఒక సింగిల్ టాపిక్ అనుకుందాం. ఫర్ సపోజ్ పర్సెంటేజ్ అనుకుందాం. పర్సెంటేజ్ ఒక 20 గంటల క్లాస్ ఉందంటే మనకెందుకంటే 20 గంటల క్లాస్ పర్సెంటేజ్, ఆ ఒక్క పర్సెంటేజ్ లో మనకు వచ్చేది 2 క్వశ్చన్స్. 20 గంటల క్లాసులు తీసుకొని దాన్ని మళ్ళీ 2 సార్లు 3 సార్లు ప్రిపేర్ అవ్వాలంటే ఒక వారం దానికి వెళ్ళిపోతుంది, రైట్. సో అలా కాకుండా పర్సెంటేజ్ అనేది మనకు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ టు మీడియం లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి అని మనం గమనించాల్సిన విషయం. అంతేగాని టూ మచ్ హై లెవెల్ క్వశ్చన్స్ మనం చేసుకుంటూ పోతే ఎస్ఎస్సి జీడీకి దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఈ విషయాన్ని గమనించాలి. ఆర్దరైజ్ మీరు పోలీస్ కి ఇంకో వాటికి ఇంకా హైయర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాము అంటే ఇట్ ఈస్ నెసెసరీ, రైట్. సో లేదు అంటే మనం అలాంటి డంపింగ్ కంటెంట్ చదవాల్సిన అవసరం లేదనమాట, రైట్. కన్ఫ్యూజింగ్ గా ఉండే కంటెంట్ అసలు చదవకండి. కన్ఫ్యూజింగ్ గా ఉన్న కంటెంట్ ఏదో ఒకటి వేస్తా ఉంటారు, ఇదే కంటెంట్ అంటారు, అది మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంది. సిలబస్ ప్రాపర్ గా చూసుకొని సిలబస్ ప్రకారంగా ఉందా లేదు, ఆ సిలబస్ ప్రకారంగా ఉన్న వాటిని మీరు ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. అదే చెప్తున్నా, ఏది ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అవ్వకూడదు అని తెలుసుకుంటేనే మీకు మీ టైం సేవ్ అవుతుంది, మీరు బాగా ప్రిపేర్ అవుతారు, మీరు అనుకున్న కంటెంటే ప్రిపేర్ అవుతారు అనమాట, రైట్. సో ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ లో వెయిటేజ్ బట్టి వేటి మీద మీకు ఎక్కువ పట్టు లేదు, వేటి మీద ఎక్కువ పట్టు ఉంది, వీటిని ఐడెంటిఫై చేసుకోవడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ. ఎక్కువ పట్టు లేదు బట్ అలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్లే అన్న వాటిని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలండి, ఖచ్చితంగా ప్రిపేర్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్ లో హోమోనిమ్స్ అవి ఇవన్నీ కొంచెం లీస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నాయండి, అవి మనం ప్రిపేర్ అవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు. బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని మనం వీక్ గా ఉన్నామంటే వాటిని ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో అది మోర్ ఓవర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మన లెవెల్ ఏంటో మనకు తెలియజేస్తాయి. అంటే మనం ఒక టెస్ట్ ఏదైనా రాసాము అంటే మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకొని దాని స్టాండర్డ్ మీకు క్లారిటీ వస్తుంది, ఏది మనకు టఫ్ గా ఉన్నాయి ఏది మనకి ఈజీగా వస్తున్నాయి, అసలు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో మనం ఎంత చేయగలుగుతున్నామో లేదా, ఇలాంటి క్లారిటీ అంటే చాలా ఈజీగా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తెలుసుకుంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన స్టాండర్డ్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట, రైట్. సో అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సైనిక్ యాప్ లో 2024, 25 చాలా చక్కగా ఇంగ్లీష్ లో అండ్ తెలుగులో కూడా చేసి అప్లోడ్ చేస్తామండి, రైట్. తెలుగులో మేబీ 1 or 2 ఉండవు బట్ మాక్సిమం తెలుగులో కూడా మీకు అక్కడ కంటెంట్ అందిస్తున్నాం, ఈ విషయాన్ని గమనించాలి, రైట్. సో అదే విధంగా 70 టెస్టులు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీద 70 మాక్ టెస్టులు, ఫుల్ లెంత్ మాక్ టెస్టులు విత్ వీడియో క్లాసెస్ మేము మీకు అందజేస్తూ ఉన్నాం, ఈ విషయాన్ని కూడా గమనించాలి, రైట్. అంతకంటే మించి చదవాల్సిన అవసరం లేదు, నెసెసిటీనే ఉండదు. ఎందుకంటే ఒకటి రెండు ఒక 10-15 టెస్టులు మీరు అటెండ్ చేసుకుని మీకు క్లారిటీ వస్తుంది మన పొజిషన్ ఏంటి అనేది, దాని తర్వాత మళ్ళీ మీరు మెయిన్ కంటెంట్ చదువుకుంటారు. సో అనవసరమైన టెస్టులు మీరు ఎక్కడ పడితే అక్కడ ఓవర్ డంపింగ్ కంటెంట్ టెస్టులు కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏవైతే మీరు ప్రిపేర్ అవ్వాలో ఏదైతే మీకు కావాలో అది మాత్రమే మన కోర్సులో నేను అప్లోడ్ చేస్తూ ఉంటామండి, ఈ విషయాన్ని గమనించాలి. SSGD 2026 3.0 కోర్సులో, ఓకేనా, రైట్. టైం మేనేజ్మెంట్ ప్రాపర్ గా లేకపోయినా ప్రతి పంచాయతీ పనులకన్నింటికీ మీరు టైం ఇచ్చి
ఉన్న ఈ కోర్సుకి ప్రిపేర్ అయ్యేదానికి రైట్, మీ జాబ్ ప్రిపేర్ అయ్యేదానికి టైం కేటాయించుకోకపోతే ఎక్కడి నుంచి ఇస్తారండి ఉద్యోగాలు? అస్సలు రావండి రైట్. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. రైట్, ఇచ్చే క్వశ్చన్స్ మీద అవగాహన రావాలి అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ఖచ్చితంగా ఇచ్చే క్వశ్చన్స్ మీద అవగాహన వచ్చిందంటే మీరు ప్రిపరేషన్ మీద ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? రైట్. సో మీరు డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. ఒకవేళ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే దాని మీద కూడా డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. రైట్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. రైట్, డైలీ టార్గెట్స్ లో రీజనింగ్ ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వాలి, అర్థమెటిక్ ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. రైట్, సో ఇంగ్లీష్ ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. ఏమైనా మాక్ టెస్ట్లు ఉంటే మాక్ టెస్ట్ ప్రిపేర్ అయ్యాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ సెట్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇవి మీరు ప్లాన్ చేసుకుని కనుక మరి కరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి ఒక 4 నెలల టైం ఉందండి, 4 months టైము. ఈ 4 to 5 months కింద ప్రాపర్ గా మీరు చదివారంటే చూడండి, అంటే 120 marks తెచ్చుకోవడం నాట్ ఏ బిగ్ డీల్. వీళ్ళు ప్రిపేర్ అయ్యారంటే లేదు, ఏదో మనం జస్ట్ మోటివేషన్ వచ్చింది, ప్రిపేర్ అయ్యాము ఈ రోజు రేపు మన్నాటి నుంచి ఇంకా అంటే పడకిందనే బుక్కులు, అలా కాదు. డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మోటివేషన్ ఉండని లేకపోండి, డిసిప్లిన్ తో ప్రిపేర్ అయిన వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఈ విషయాన్ని మీరు అందరూ ఒప్పుకోవాలి, అవునా కదా? రైట్, సో ఆ డిసిప్లిన్ అనేది మీకు అందరికీ ఉండాలి, ఆ ఫోకస్ అనేది మీకు అందరికీ ఉండాలి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. ఐ హోప్ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనిపించుకుంటుంది. రైట్, సో నేను అనుకుంటున్నాను మీరు ఒకవేళ యూస్ఫుల్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కంటెంట్ కోర్సెస్ కూడా మన యాప్ ద్వారా సపోర్ట్ చేస్తున్నామండి. అండ్ మన యాప్ లో ఎక్కువ ప్రైసెస్ ఉండవు, చాలా రీజనబుల్ ప్రైసెస్ లోనే మనం కోర్సెస్ అనేది అందజేస్తూ మీ అందరికి సపోర్ట్ చేయాలనే ప్రయత్నంలోనే చాలా వరకు మంచి కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్ ఇస్తూనే పోతున్నాం. 99% కు ఓకే ఉండొచ్చు, కానీ 1 or 2% కి మేబీ కంటెంట్ బాగాలేదనొచ్చు, లేకపోతే కంటెంట్ బాగా అంటే సరిగా చెప్పలేదనొచ్చు, వాట్ ఎవర్. బట్ మాక్సిమం పోర్షన్ వచ్చేసి కోర్స్ అయితే బాగా మెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.